అయితే ఈరోజు ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, లేదంటే ఇటు సీతారామం ప్రాజెక్ట్ కావచ్చు, లేదంటే ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కావచ్చు, ఎక్కడైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్లో గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా కాళేశ్వరంలోనే దాదాపు 45,000 కోట్ల అవినీతి జరిగింది అనేటువంటి విషయాన్ని కాగ్ రిపోర్టు తేల్చడంతో ఈరోజు ఆ కాళేశ్వరం పైన జరిగినటువంటి అవినీతి పైన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. సో దానికి సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన అక్రమాలపై లేదంటే అవినీతిపై ఈరోజు ఎవరైతే ఈఎన్సీ ఇంజనీరింగ్ చీఫ్ ఎవరైతే ఉన్నారో రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి మురళీధరన్ను పైన విచారించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ఈరోజు డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈఎన్సీ మురళీధరన్ను విచారించాలనేటువంటి కోణంలో ఒక నిర్ణయానికి వచ్చినట్టు మనకు తెలుస్తోంది. ఒకవేళ ఈఎన్సీ మురళీధరన్ పైన కనుక విచారణ చేపడితే కనుక భారీ ఎత్తున అవినీతి కుంభకోణాలు కూడా బయటపడేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయం కూడా మనకు తెలుస్తోంది. అందుకే మనం చెప్పడం జరిగింది, ఇంజనీరింగ్ చీఫ్ మురళీధరన్ చుట్టూ బిగుస్తున్నవచ్చు ఇరిగేషన్ అక్రమాలపై ఫోకస్ అంటూ మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒక్కసారి మనం క్లియర్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు మనందరికీ కూడా తెలుసు, వాస్తవంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు కూడా కాళేశ్వరం అక్రమాలపైన పెద్ద ఎత్తున ఈరోజు జరిగినటువంటి అక్రమాలు కావచ్చు, అన్యాయాలు కావచ్చు, లేదంటే అవినీతి కావచ్చు, ఇవన్నిటిపైన పెద్ద ఎత్తున మనందరం కూడా ఫోకస్ చేస్తున్న విషయం కూడా తెలుస్తూ ఉంది. అందులో భాగంగా ముఖ్యంగా రేవంత్ రెడ్డి అయితే అసలు కాళేశ్వరం ప్రాజెక్టు పైన పూర్తిగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసే విధంగా పెద్ద ఎత్తున ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీలో భాగంగా మురళీధరన్ కూడా పెద్ద ఎత్తున విచారిస్తే అసలు భాగోతం, అసలు అక్రమాలు, అసలు అవినీతి బయటపడేటువంటి అవకాశం ఉందని చెప్పేసి తెలిసే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇక్కడ చూడండి, ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధరన్ తొలగించాల్సిందే, పార్టీలు ప్రజా సంఘాల నాయకులు రిటైర్డ్ ఈఎన్సీల డిమాండ్లు, ఆయన విచారిస్తే తప్ప ఇరిగేషన్ అక్రమాలు బయటికి రావని కామెంట్లు అంటూ ఒకరిని చూస్తాను. ఇరిగేషన్ ఈఎన్సీ జనరల్ మురళీధరన్ తొలగించాల్సిందేనని పార్టీలు ప్రజా సంఘాల నాయకులు రిటైర్డ్ ఈఎన్సీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 11 ఏళ్లకు పైగా ఎక్స్టెన్షన్పై కొనసాగుతున్న మురళీధరన్ను తొలగించి విచారిస్తే తప్ప అక్రమాలు బయటికి రావని స్పష్టం చేస్తున్నారు. మురళీధరన్ను పదవి నుంచి తొలగించాలని ఇప్పటికే పలుమార్లు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. తాజాగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని లేవనెత్తారు. ఇటీవల తెలంగాణ ఇంజనీర్స్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో టీజేఎస్ చీఫ్ కోదండరాం, జస్టిస్ చంద్రకుమార్, సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి తదితరులు మాట్లాడుతూ మురళీధరన్ కొనసాగింపు సరికాదని విమర్శించారు. అక్రమాలకు బాధ్యులైన వ్యక్తితోనే ప్రభుత్వం మేడిగడ్డ దగ్గర ఎలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పిస్తుందని ప్రశ్నించారు. వెంటనే ఆయన పదవి నుంచి తొలగించాలని, అక్రమాలను నిగ్గు తేల్చేందుకు విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మరోవైపు హైదరాబాద్ ఇంజనీర్స్ అసోసియేషన్ సోమవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి డిపార్ట్మెంట్లో ఎక్స్టెన్షన్లో కొనసాగుతున్న అందరినీ తొలగించాలని వినతిపత్రం ఇచ్చారు. 2013లోనే రిటైర్ అయిన ఆయనకు ఎక్స్టెన్షన్ తోటి ఇప్పటివరకు కొనసాగిందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. 2013లో ఇరిగేషన్ ఇంజనీరింగ్ చీఫ్గా మురళీధర్ రిటైర్ అయ్యారు. అప్పటి నుంచి ఆయన ఎక్స్టెన్షన్పై కొనసాగుతున్నారు. కేసీఆర్ అధికారులకు వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ సహా అనేక ప్రాజెక్టు రూపకల్పనలో క్రియాశీలకంగా పనిచేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన ఈఎన్సీగా కొనసాగుతారంటూ 2.5 ఏళ్ల క్రితం జీవో ఇచ్చారు. ఈ క్రమంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రీఆర్గనైజేషన్ తర్వాత మురళీధర్ ఇంకా పవర్ఫుల్ అయ్యారు. ఆయనకు అధికారాలు పెంచేందుకు కేసీఆర్ ఈ డిపార్ట్మెంట్ను రీఆర్గనైజ్ చేయించారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అంతకుముందు ఈఎన్సీ హెడ్గా ఉన్న కమిషనర్ ఆఫ్ టెండర్స్ పోస్ట్ కూడా ఈఎన్సీకే కట్టబెట్టారు. తద్వారా రాష్ట్రంలోని అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ల టెండర్ల ప్రక్రియకు మురళీధరన్ను చీఫ్గా నియమించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో వెంటనే మురళీధరన్ను ఈఎన్సీ పోస్ట్ నుంచి తొలగించాలని డిమాండ్లు తీవ్రమవుతున్నాయి. సో ఇక్కడ ఆయన 2013లోనే రిటైర్ అయితే అప్పటి నుంచి కూడా 2014లో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 2.5 ఏళ్ళంటూ ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా కూడా 2.5 సంవత్సరాల క్రితం ఆయన జియో రిలీజ్ అయ్యే వరకు ఆయనే ఈఎన్సీగా ఉంటారని చెప్పేసి కూడా ఒక జియో పాస్ చేయడం జరిగింది. సో ఆయన కింద ఇక టెండర్ సంబంధించిన ప్రక్రియ మొత్తం కూడా ఇక ఈయన చుట్టే తిరిగేటువంటి అవకాశం ఉంది. సో ప్లస్ ఈయన విషయం ఏంటంటే దాదాపు ఈరోజు మనము జెన్కో ట్రాన్స్కో సీఎండి మురళీధర్ రావు ఉన్నారు కదా, ఆయన రిటైర్డే. సో ఇట్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ని పెట్టుకొని పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిండు అనేది ఇక్కడ తాజాగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. ఈరోజు మన విద్యుత్ శాఖలో చూసినాం, సీఎండి ప్రభాకర్ రావు ఏ విధంగా ఈరోజు ఆ విద్యుత్ శాఖను మొత్తంగా కూడా ముంచటో మనందరికీ కూడా అర్థమవుతోంది. సో ఇదే విధంగా ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా ఈ రిటైర్డ్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో మురళీధరన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేది ఆరోపణలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి మరి రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తుందా
లేదంటే సిబిఐకి అప్పగిస్తుందా అనేది ఈరోజు చర్చనీయాంశంగా జరుగుతూ ఉంది. ఇంకొక విషయం కూడా ఈరోజు ప్రభుత్వం ఏర్పడి దాదాపు నెల దాటుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఈ మురళీధరన్ తప్పించడం ప్రయత్నం చేయలేదు. ఎందుకు చేయలేదు? రేవంత్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఈరోజు మీరేమైనా లాలూచి రాజకీయాలకు పాల్పడుతున్నారా, లేదంటే అవినీతికి ఏమన్నా స్కోప్ ఇచ్చేటువంటి అవకాశం కనబడతా ఉందా, లేదంటే ఈయన ముందు పెట్టి మీరు ఏం చేయదలుచుకున్నారో ఈరోజు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగిపోయింది, దానికి ఈఎన్సీగా ఉన్నది మురళీధరన్ అనేది అందరికీ తెలుసు. వాస్తవంగా ఆయన ఏమన్నాడు, గతంలో ఎలక్షన్స్కి ముందు అసలు నిర్మాణ లోపాలే జరగలేదని చెప్పేసి చెప్పినటువంటి మురళీధరన్ మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈఎన్సీగా ఎట్లా కొనసాగుతూ ఉన్నాడు? ఆయన వెంటనే 10 నుంచి బాధ్యతలు తప్పించి ఆయనను మొత్తంగా విచారిస్తే కనుక అసలు విషయాలు బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ మరి రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అనేది ఇంతవరకు కూడా స్పష్టత లేకుండా పోయింది. నెల నుంచి ఇక జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇస్తామని చెప్పి చెప్తున్నారు తప్ప ఇంతవరకు ఆ ఎంక్వైరీ సంబంధించినటువంటి ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. ఎందుకు పడడం లేదు అంటే దాన్ని ముందు పెట్టి మీరు ఏం చేయబోతున్నారు? కేసీఆర్ ఫ్యామిలీని బెదిరించబోతున్నారా? కేసీఆర్ ఫ్యామిలీ నుంచి మీరు ఏమైనా మీ లోపాలు బయటికి రాకుండా వాళ్ళతో ఏమైనా కుమ్మక్కవుతున్నారా అనేటువంటి ఒక అనుమానాలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి ప్రజా సంఘాల నుంచి, రాజకీయ వర్గాల నుంచి. మరి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తక్షణమే ఈరోజు వీటిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి ముఖ్యంగా ఇలాంటి వాళ్ళని విచారిస్తే, ఇలాంటి వాళ్ళు ఈఎన్సీ మురళీధరన్ ఒక్కటే కాదు, చాలామంది ఇంజనీరింగ్లో ఎవరైతే ఉన్నారో, సీనియర్ ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు అందులో బాధ్యులుగా ఉన్నారు. కాబట్టి అందరినీ కూడా విచారిస్తే అసలు విషయాలు బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇంకా తాత్సారం చేసి మేము ఇది కేసీఆర్ కుటుంబాన్ని భయపెడతాం, కేసీఆర్ కుటుంబంతో లాలూచి రాజకీయాలు చేస్తామంటే ఈరోజు తెలంగాణ ప్రజలు క్షమించారనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈరోజు కాలోజీ టీవీ అయితే భావిస్తూ ఉంది వాస్తవంగా. సో కాలోజీ టీవీ ఒకటే కాదు, చాలా రకాలు అన్నింటిలో భావిస్తూ ఉన్నారు వాస్తవంగా. ఇక్కడ చూడండి, కాదు మురళీధరన్ తొలగిస్తేనే నిజాలు బయటకు వస్తాయి. బీఆర్ఎస్ నిర్ణయాలను ఆయన సమర్థిస్తున్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్య అంటూ ఒకరిని చూస్తాను. ఇక్కడ జీవన్ రెడ్డి ఏమంటుంటే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో కొంతమంది అధికారుల పాత్ర కూడా ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఈఎన్సీ మురళీధరన్ తొలగిస్తే అసలు నిజాలు బయటకు వస్తాయని అన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించేందుకు మురళీధర్ రావు ప్రయత్నిస్తున్నారని ఆయనను తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం గాంధీ భవన్లో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ చేసిన 1,00,000 కోట్ల అవినీతిలో కాళేశ్వరం ఒక భాగం మాత్రమే అన్నారు. జ్యుడిషియల్ ఎంక్వైరీని కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే పరిమితం చేయొద్దని, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, మిషన్ భగీరథ కంపెనీలు, ఇతర సంస్థలు, వ్యక్తులకు భూ కేటాయింపుల వంటి అంశాలపై కూడా విచారణ జరపాలని ప్రభుత్వానికి సూచించారు. కేసీఆర్ అవినీతిని కప్పించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని జీవన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ అవినీతి గురించి ఇన్నేళ్ల నుంచి ఎంక్వైరీ చేయించకుండా ఇప్పుడు తమ సర్కారు ఎంక్వైరీకి సిద్ధమవుతుంటే అడ్డుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవితను లిక్కర్ స్కామ్ నుంచి కాపాడినట్టే కేసీఆర్ అవినీతి స్కామ్ నుంచి కాపాడేందుకు బీజేపీ కుట్ర చేస్తుందన్నారు. అందుకే సిబిఐ ఎంక్వైరీకి ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో తెలంగాణ అనే పదాన్ని చెరిపేయడానికి కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తున్న కేటీఆర్ చేసిన ఆరోపణలపై జీవన్ రెడ్డి మండిపారు. తెలంగాణ అనే పదాన్ని తమ పార్టీల నుంచి తీసేసిన కేసీఆర్ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. సో మొత్తానికైతే మురళీధరన్ చుట్టూ అయితే పెద్ద ఎత్తున ఉచ్చు బీసులో తెలుస్తోంది. కాకపోతే ఇక్కడ జ్యుడిషియల్ ఎంక్వైరీ అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక అపవాదం ఉంది. అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ అని చెప్పేసి ఈరోజు జాతీయ స్థాయిలో బీజేపీ పైన కూడా కొంత ఆరోపణలు కనిపిస్తున్నాయి. సో ఇందులో సేఫ్ జోన్గా మాత్రం కేసీఆర్ కనబడుతున్నట్టు నాకైతే తెలుస్తూ ఉంది. మరి ఎవరిని బెదిరిస్తున్నారు, ఎవరికి లాలూచి రాజకీయాలు చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే రాజకీయం జరిగింది, ఈ ముఖ్యమంత్రి దీపైన తర్వాత కూడా ఇదే రాజకీయం జరుగుతూ ఉంది. దీని అందరం కూడా ప్రజలందరూ కూడా నిశ్చితంగా గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా కాలోజీ టీవీ కోరుతా ఉంది.